पति ब्रह्मचारी। ఇది నా దిండు, అర్థమైందా? దానిపైన ఏమన్నా నీ పేరు రాసిందా? వెళ్ళి వేరే తీసుకో. ఈ దిండు ముందు నేనే తీసుకున్నాను, ఇవ్వు. మీరెందుకు మీ పుట్టింటికి తిరిగి వెళ్ళడం లేదు? ప్లీజ్ నన్ను వదిలేయ్, చాలా అలసిపోయి ఉన్నాను. పొద్దున్నే లేచి గొడవ పడదాం, సరేనా? గుడ్ నైట్. గుడ్ నైట్. మిమ్మల్ని అడుగుతున్నాను, జవాబు ఇవ్వండి. అదేంటది? అది అది ఏం లేదు. ఏంటి లేదు? ఏదో ఒకటి ఉంది, అది చూపించండి. మీరేదో నా దగ్గర దాచుతున్నారు, చూపించండి. చూపించండి. ఇతని కంట పడకుండా ఎక్కడ దాచిపెట్టాలబ్బా? నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరేం దాచుతున్నారు చూపించండి. ఏం బ్రహ్మచారి గారు, నా పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏం కావాలేంటి? ఇంట్రెస్ట్ అయితే మీరేం దాచుతున్నారో చెప్పరు. ఎందుకు చెప్పాలి? నేను బ్రహ్మచారినే, మూర్ఖుని గాను. ఏం దాచిపెడుతున్నారో చెప్పండి. చెప్తారా లేదా? త్వరగా చెప్పండి. నా పైన రౌడీజం చేయలేవు, అర్థమైందా రౌడీ బ్రహ్మచారి గారు? సరే, నాకేం చెప్పకండి. మీరేం చేయాలనుకుంటే చేయండి. కానీ మీరు ఎప్పుడు ఈ ఇంటికి వచ్చారో అప్పటి నుంచి మీరు నా రూమ్ ని ఆక్రమించారు. అరే, ప్రైవసీ అనే ఒక విషయం నాకు అస్సలు లేదు. ఆక్రమించలేదు, ఈ గదిలో ఉండడం నా హక్కు. నీ భార్యని కదా, నావన్నీ నీవి, నీవన్నీ నావి. నాది నీది, నీది నాదా? అరే, ఎక్కడికి వెళ్తున్నావు? ప్రశాంతంగా నిద్రపోబోతున్నాను. సరేలే, లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళు. థ్యాంక్ గాడ్, తప్పించుకున్నాను. ఇంత త్వరగా వచ్చేసావు? మౌనిక వదిన మీరా? అక్కడికి వెళ్తే ఆ ఈషా నన్ను టెన్షన్ చేస్తుంది, ఇక్కడికి వస్తే ఈ దోవలు నన్ను టెన్షన్ పడుతున్నాయి. అందరూ నా రక్తాన్ని తాగుతున్నారు. నేను మామూలుగా మాట్లాడడానికి వచ్చాను. నువ్వు మీ వాళ్ళందరినీ చూసొచ్చావుగా. నువ్వు మీ ఇంటికి వెళ్ళానన్న విషయం నాకు తెలుసు. ఈవిడికెలా తెలిసింది ఇవన్నీ? మీకెలా తెలుసు? అది వదిలే, మీ వాళ్ళతో బాగా మాట్లాడావా? డబ్బులు ఏర్పాటు చేసేసాగా. మన ఇద్దరం వేరే వేరే ఇంటి నుంచి వచ్చుండొచ్చు, కానీ మన ఇద్దరి పరిస్థితి దాదాపు ఒకేలాగే ఉంది. ఇది నువ్వు ఎలా ఓర్చుకుంటున్నావో నేను అలాగే ఓర్చుకుంటున్నా. అది నీకు నాకు ఒకటే తేడా. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ నోరు మోయించగలవు. కానీ మా కుటుంబానికి చెందిన వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఇంకా నా కొడుక్కి 2 నెలలు స్కూల్ ఫీజు కట్టలేదు. అంతేకాకుండా ఇంట్లో ఏ ఖర్చు వచ్చినా నేనే డబ్బులు ఇవ్వాలి. ఒక చిన్న
ఒక చిన్న టీ కొట్టుకి ఎంత ఆదాయం వస్తుంది? కానీ ఇంట్లో నా బాధ తెగలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మోనికా వదిన, నేను మీ చెల్లెలు లాంటి దాన్నే కదా. మోనికా, నువ్వు వదలు కొట్టేసా. తీసుకోండి, ఈ 2000 మీ దగ్గర ఉంచండి. లేదు లేదు, వద్దు వద్దు. నీ దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటాను? నువ్వు ఒక పని చేయి, డబ్బులు తీసుకెళ్ళి అత్తగారికి ఇచ్చేసాయి. నిన్ను మరిది గారిని విడగొట్టిన పాపం నాకు వద్దమ్మా. మోనికా వదిన, అత్తయ్య గారికి ఇవ్వాల్సిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ఈ ఎక్స్ట్రా 2000 రూపాయలు మీరు వాడుకోండి. ఈషా, నేను డబ్బులు దాచి నీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. మీరు ఖచ్చితంగా ఈ అక్క దగ్గర డబ్బులు తీసుకోవాలి. మంచిదేలే, నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు వదినికి ఉపయోగపడ్డాయి. భగవంతుడి అనుగ్రహం నీకుంది, అందుకని ఇలా సాధిస్తున్నావు. మంచిదైంది ఈ వదిన నా డబ్బులు ఇచ్చిన సంగతి నీ ఈషా దగ్గర చెప్పకుండా దాచేశాను. ఈషా గులాబ్ భవనానికి వెళ్ళింది మోనిక వదిన ఎప్పుడు చూసింది? రోజంతా నేను అక్కడే ఉన్నాను, తన్ని నేను చూడలేదే. ఇవన్నీ ఇక్కడ కుదరదు, ముందు మీరు బయలుదేరండి ప్లీజ్. ఓరి నాయను, సెలగా వచ్చిన అమ్మాయి వేరే ఎవరు కాదు, ఈషానేనా? తను నిద్రపోతుందే. ఈషానే అక్కడ సెలగా నిలబడిందంటే ఖచ్చితంగా తన కాల్లో ఆ గాయం ఉంటుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా చూడాల్సిందే. సాక్స్ వేసుకొని నిద్రపోతున్నారా? ఐడియా. ఆంజనేయ, నన్ను క్షమించు. తెలివి తక్కువగా ఆలోచించి నా బ్రహ్మచారి సన్యాసాన్ని చెడగొట్టుకునేవాడిని. లేదు 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 లేదు, ఇంత పెద్ద రిస్క్ అస్సలు తీసుకోకూడదు. ఉదయం వరకు వెయిట్ చేయాల్సిందే. ఈషా గారు పొద్దున సాక్స్ విప్పుతుంది, అప్పుడు చూసేద్దాం. అదే కరెక్ట్.
అమ్మా అమ్మా, కాలు చాలా నొప్పుడుతుంది. అయ్యో, కాలు నొప్పిగా ఉంది. కాలు నొప్పిగా ఉంది. ఈషా గారికి కాలు నొప్పులు ఎక్కువైనట్టుంది. నేనేదో ఒకటి చెయ్యాలి. నా కాలు నొప్పి వల్ల నేను ప్రశాంతంగా పడుకోవడానికి సూరజ్ ఇలా పడుకొని ఉన్నాడు అనుకుంటా. లేవకు, ప్లీజ్ లేవకు. ఇది అత్తమ్మ చేతిలో పెట్టగానే నా టెన్షన్ పోతుంది. ఈషా గారు స్నానం చేయడానికి వెళ్ళారు అనుకుంటా. ఇప్పుడు ఖచ్చితంగా తన సాక్స్ విప్పుంటుంది. ఏంటిది? నాకెందుకు ఈ ఆలోచన వచ్చిందని అర్థం కావట్లేదే. ఒకవేళ తను నన్ను చూస్తే ఏమనుకుంటుంది? బ్రహ్మచారి పోరంబోకయ్యాడు అనుకుంటుంది. అరే
తెలివి తక్కువరా. అతి తెలివిగా చేశానే. నిదానంగా ఉండు, రిలాక్స్ రిలాక్స్. కాసేపు ఆ తర్వాత ఏ సమస్య ఉండదు. ఈ చోటు నుంచి తన గాయం బాగా కనిపిస్తుంది. ఆ గాయం చూసిన వెంటనే నేను కళ్ళు మూసుకుంటాను. ఒకవేళ ఈషా గారి కాల్లో గాయం ఉంటే ఆ తర్వాత కన్ఫర్మ్ అయిపోతుంది. గులాబ్ భవనంలో శిలగా నిలబడింది వేరే ఎవరే కాదు, ఈషా గారే అని. ఎంత అందమైన జుట్టు. నాకు అసలు స్నానం చేయడానికి టైం లేదు. తను ఎలా రోజు తల స్నానం చేస్తుంది? అన్నిటికీ లిమిట్ ఉంది. నాకు ఈషా గారి లాగా పొడవైన జుట్టు ఉంటే వారానికి ఒక్కరోజే స్నానం చేస్తాను. అరే ఏంటిది? బజరంగబలి, నాకు క్షమించు. జై బజరంగబలి. దయచేసి చీరని కాస్త పైకి లేపండి ఈషా గారు. అప్పుడే మీ కాలికి దెబ్బ తగిలిందా లేదా నాకు తెలుస్తుంది. ప్లీజ్ 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 ప్లీజ్. తొమ్మిదైంది. ఎక్కడున్నారు మహారాణి గారు? వస్తున్నాడు అత్తయ్య. తీసుకోండి మీ డబ్బులు. నాకొక్క విషయం అర్థం కాలేదు. నేను తెలివి తక్కువనా లేదంటే తను తెలివైనదా? నిన్న రాత్రి నేను తన కండిషన్ గెలవడానికి నేనే సహాయం చేస్తున్నాను. అదరగొట్టావు సూరజ్. మళ్ళెందుకు నువ్వు తెలివి తక్కువ అయిపోయావు? తెలివి తక్కువ 48 గంటల్లో డబ్బులు సంపాదించాలని చెప్పాను. ఇచ్చిన 48 గంటలు పూర్తయిపోయింది. ఇవ్వు, నీ సంపాదన నా చేతిలో పెట్టు. లేకపోతే నీ పెట్టబేడ సర్దుకొని బయటికి వెళ్ళు. దానికి అవసరం లేదు. మీరు అడిగిన డబ్బులు ఇందులో ఉన్నాయి, లెక్క పెట్టుకోండి. ఓహో, చాలా తొందరగా సంపాదించేసావే. నిన్ను ఏమనాలి? అసలు సిగ్గులేదు నీకు? నన్నే మోసం చేయాలనుకున్నావు కదా? నాకేం తెలీదని నువ్వు అనుకుంటున్నావా? నాకు మొత్తం తెలుసు.
ఈ డబ్బులు నువ్వు నా మరిది గారి దగ్గర నుంచి తీసుకున్నావు. లేదత్తమ్మా, ఈ డబ్బులు నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. నేను ఒక్కొక్క రూపాయి కష్టపడి సంపాదించిందే. వదిన వదిన, నేను చెప్పేది కాస్త వినండి. నేను తన దగ్గర డబ్బులు ఇవ్వడానికి ఎంతగానో ట్రై చేశాను. తీసుకో అమ్మా. వదిన నిన్ను ఎంత డబ్బులు ఇవ్వాలని చెప్పిందో అంత డబ్బులు ఇందులో ఉన్నాయి. అందుకని నువ్వు దేని గురించి ఆలోచించకుండా దీన్ని తీసుకో, వదిన దగ్గర ఇచ్చేసి. కానీ ఈ అమ్మాయి వద్దని చెప్పేసింది. నీకు తెలుసు కదా నేను అబద్ధం చెప్పనని. ఈ డబ్బు మొత్తం ఆ అమ్మాయి సంపాదించిందే. ఓరి దేవుడా, నన్ను కాపాడయ్యా. ఏంటి ఆటలాడుతున్నావా? ఏమైంది అత్తమ్మా? అసలు ఇలా చేయడంలో నీ ఉద్దేశం ఏంటి? నాకు ఈ ఉట్టి కవర్ ఎందుకు ఇచ్చావు? ఒకవేళ నువ్వు సంపాదించుంటే ఆ డబ్బులేవి ఇందులో? అయ్యో, ఖాళీ కవరా? ఇందులో పెట్టిన డబ్బులు ఏమైనాయి?